వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో రాష్ట్ర మంత్రిమండలి గురించి వివరించబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో మీకు ముఖ్యమంత్రి గురించి వివరించడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు రాష్ట్ర మంత్రిమండలి గురించి వివరించబోతున్నాను. సో రాష్ట్ర మంత్రిమండలి అంటే ఏంటి, ఎలా నియమించబడతారు, ఓకే, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ ఈ యొక్క రాష్ట్ర మంత్రిమండలి గురించి తెలియజేయబడుతుంది, వీటి గురించి మీకు వివరంగా తెలియజేయబోతున్నాను. సో ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం, ఓకేనా. రాష్ట్ర మంత్రిమండలిని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటాం. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఎ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. సో మీకు ఆల్రెడీ తెలుసు, మన భారతదేశంలో ఓకే పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఉంది. ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం ఓకే ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిమండలి అనేది ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. ఎలాగైతే కేంద్ర మంత్రిమండలికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారో అలాగే రాష్ట్ర మంత్రిమండలికి కూడా ముఖ్యమంత్రి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 163 అండ్ 164 ఓకేనా, ఆర్టికల్ 163 అండ్ 164 ప్రకారం మనకు ఈ యొక్క రాష్ట్ర మంత్రిమండలి గురించి వివరించడం జరిగింది. చూద్దాం. సో ఫస్ట్గా అపాయింట్మెంట్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ఈ యొక్క రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర మంత్రులు ఎలా నియమించబడతారో చూద్దాం, ఓకేనా. సో ఆర్టికల్ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ సేస్ దాట్ ద చీఫ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్. మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి చేత అపాయింట్ చేయబడుతున్నారు? గవర్నర్ చేత అపాయింట్ చేయబడుతున్నారు. ద అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఎలాగా అయితే కేంద్ర మంత్రిమండలి కేంద్ర మంత్రులు ఓకే ఎలా నియమించబడతారు? కేంద్ర మంత్రులు రాష్ట్రపతి చేత. కానీ రాష్ట్రపతి ఎవరి సలహా తీసుకోవడం జరుగుతుంది? అక్కడ ప్రధానమంత్రి సలహా తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా రాష్ట్ర మంత్రులు ఎవరు నియమించబడుతున్నారు? గవర్నర్. ఎవరి సలహా మేరకు? ముఖ్యమంత్రి సలహా మేరకు ఈ యొక్క రాష్ట్ర మంత్రులను గవర్నర్ నియమించడం జరుగుతుంది, ఓకేనా. ద మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ either the legislative assembly or the legislative council are appointed as ministers. ఇంకోటి, సో మనకు యాక్చువల్గా భారత పార్లమెంటరీ వ్యవస్థ విధానంలో బైకామరల్ సిస్టమ్ అని అంటాం. అంటే ఎగువ సభ దిగువ సభ ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్లో రాజ్యసభ లోక్సభ ఉందో, స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకు విధానసభ లైక్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని రెండు ఉంటాయి. కొన్ని స్టేట్లలో రెండు ఉంటాయి, కొన్ని స్టేట్లో ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. సపోజ్ ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, కానీ ఇప్పుడు సపోజ్ మనకు తమిళనాడు తీసుకున్నట్లయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు, ఓకే ఓకే. సో అలా తీసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్ర మంత్రులను ఏదర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచైనా తీసుకోవచ్చు, లేదంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచైనా తీసుకోవచ్చు, ఓకేనా. సో దట్ పాయింట్ ఈస్ దిస్: ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఏదర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక మంత్రి కావాలంటే ఓన్లీ ప్రజల చేత ఎన్నుకోబడాల్సిన అవసరం లేదండి. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరూ ఎవరు? ప్రజల చేత కొంతమంది ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు, గవర్నర్ చేత నియమించబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంత్రి అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. A person who is not a member of either house of the state legislature can also be appointed as the minister, but within 6 months he must become a member of the house. సో ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే, ఒక పర్సన్ భారతీయ పౌరుడై ఉండి ఓకే ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో దేంట్లో మెంబర్ కానప్పటికీ కూడా అతను కూడా మనం భారత గవర్నర్ చేత మంత్రిని చేయవచ్చును, ఓకే. ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు, అలాగే రాష్ట్ర మంత్రిని కూడా చేయవచ్చు. కానీ ఆయన వితిన్ 6 monthsలో ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ మెంబర్ అవ్వాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్ర మంత్రిని ఎవరు నియమిస్తారండి? గవర్నర్. ఎవరి సలహా మేరకు? ముఖ్యమంత్రి సలహా మేరకు. రాష్ట్ర మంత్రి అవ్వడానికి ఏదర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్ కానీ
లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్ని ఇద్దరిని ఎవరినైనా తీసుకోవచ్చు. ఎవరు బయట వాళ్ళని కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు వితిన్ 6 మంత్స్లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వితిన్ 6 మంత్స్లో ఎదర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ మెంబర్ అవ్వాల్సి ఉంటుంది. రైట్. సో a minister who is a member of one house of the state legislature has the right to speak and to take part in the proceedings of the other house, but he can vote only in the house of which he is a member. ఇక్కడ ఏంటంటే, సో రాష్ట్ర మంత్రి వన్స్ ఒకసారి మంత్రి అయిన తర్వాత సమావేశాలు జరుగుతుంటాయి కదా. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో సమావేశాలు జరిగేటప్పుడు ఆ మంత్రి ఈ యొక్క 2 సభల్లో మాట్లాడే అధికారం ఉంటుంది. అంటే సపోజ్ ఒక మంత్రి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి నియమించబడ్డాడు అనుకుందాం. అతను లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా మాట్లాడే అధికారం ఉంటుంది. ఆ సమావేశాలకు అటెండ్ అయ్యే అధికారం ఉంటుంది. అలాగే అతను లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి మంత్రి అయ్యాడు అనుకుందాం. ఆ మంత్రి లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సమావేశాలకు అటెండ్ అవ్వడం, ఆ సమావేశాల్లో మాట్లాడడం, అలాంటి అధికారం కూడా మనకు భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో బిల్ పాస్ చేసేటప్పుడు ఓటింగ్ సిస్టమ్ కండక్ట్ చేస్తారు కదా. ఓట్స్ బిల్ పాస్ అవ్వడానికి ఓటింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు మంత్రి ఏ సభకు మెంబరో, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ అయితే ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే ఓట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ మంత్రి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి వస్తే ఆ మంత్రి లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే ఓట్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఒక మంత్రి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి వచ్చిన మంత్రి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఓటు వేయడానికి లేదు. ఓకేనా, అర్థమైందా? రైట్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, there should be tribal welfare minister in ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా. సో మీకు డౌట్ వస్తుంది, సార్ ఎందుకు సార్ ఈ స్టేట్మెంట్ పెట్టినారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అని జనరల్గా ఉంటాయి కదా ఎక్కడైనా అని. నో, భారత రాజ్యాంగం ప్రకారం ఏ స్టేట్లో అయితే ట్రైబల్ పీపుల్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నారో ఆ యొక్క స్టేట్లలో ట్రైబల్ మినిస్ట్రీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దేర్ షుడ్ బి ఎ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇన్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా. సో తెలంగాణలో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ లేదా అనే డౌట్ వస్తుంటుంది మీకు. జనరల్గా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరంటే సడన్గా మీకు సీతక్క సైడ్ వెళ్ళిపోతుంటుంది. శ్రీమతి డి అనసూయ సీతక్క అలియాస్ సీతక్క. జనరల్గా ఈమె ట్రైబల్ రీజియన్ నుంచి రావడం వల్ల మనం ట్రైబల్ మినిస్టర్ అని అనుకుంటాం, కానీ ఈవిడ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద ఉంది. ఓకేనా, తెలంగాణలో ట్రైబల్ మినిస్ట్రీ అనేది లేదు. ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. బట్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేర్ షుడ్ బి ఎ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇన్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా. ప్రీవియస్గా బీహార్ కూడా ఉండేది ఈ లిస్ట్లో, కానీ 94th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 94th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2006 freed Bihar from the obligation of having a tribal welfare minister, as there are no scheduled areas in Bihar now and the fraction of population of ST is very small. So బీహార్లో 2006 వరకు ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ఉండేది, కానీ 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2006 ద్వారా బీహార్ని ఆబ్లిగేషన్ నుంచి తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు బీహార్లో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అనేది కంపల్సరీ పెట్టాల్సిన అవసరం లేదు, కంపల్సరీ లేదు. కానీ ఈ స్టేట్లలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాలో అయితే కంపల్సరీ పెట్టాలా, కంపల్సరీ దేర్ షుడ్ బి. ఓకేనా, అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఎందుకంటే వీళ్ళు బీహార్ వాళ్ళు మేబీ SC/ST పాపులేషన్ తక్కువ ఉందని చెప్పేసి దీన్ని ఆబ్లిగేషన్ నుంచి తొలగించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర మంత్రి మండలిని ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమించబడడం జరుగుతుంది. అలాగే
రాష్ట్ర మంత్రులు ఏదర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి కానీ లేదంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కానీ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్లకు రాష్ట్ర మంత్రులకు ఈ యొక్క 2 సభలలో లెజిస్లేటివ్ అసెంబ్లీ సభల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభల్లో మాట్లాడే అర్హత, సభా సమావేశాలకు అటెండ్ అయ్యే అర్హత, అధికారాలు ఉంటాయి. కానీ ఓటింగ్ సిస్టమ్ అనేది ఎక్కడైతే మెంబర్ ఉంటారో అక్కడే ఓటు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని స్టేట్స్లకు ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అవేంటంటే ఓకే, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్. ఒక బీహార్ కూడా ఉండేది. ఈ యొక్క 94th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ బీహార్ని ఈ ఆబ్లిగేషన్ నుంచి తొలగించడం జరిగింది. రైట్. సో అపాయింట్మెంట్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ఎటువంటి బాధ్యతలు ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే సమిష్టి బాధ్యత. అందరూ ఏకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, వాళ్ళు పాస్ చేసే ఎటువంటి బిల్ అయినా, ఓకే, వాళ్ళు ఎటువంటి సలహా ఇచ్చినా అందరూ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. రీసెంట్గా మనకు తెలంగాణలో ఈ యొక్క హైడ్రా కమిషన్ ఉంది కదా. ఈ యొక్క హైడ్రా కమిషన్ కొంతమంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం న్యూస్లో చూడడం జరిగింది. సో కొంతమంది వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు డిఫరెంట్ మినిస్ట్రీస్ని కానీ మినిస్టర్స్ని కానీ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు సమిష్టిగా బాధ్యత వహించాలా. అంటే ఇప్పుడు ఇది నాకు సంబంధం లేదు, ఇది నా విషయం కాదు, ఇది నీ విషయము, ఇది అతని విషయం అని చెప్పడానికి ఉండదు. దట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత. అంటే ఆ యొక్క మంత్రి మండలి ఏ యొక్క పాలసీని, ఏ యొక్క సలహాను రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన ఆ మంత్రి మండలి యొక్క సలహాను వాళ్ళు సమిష్టిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో Article 164 clearly states that the Council of Ministers is collectively responsible to the State Legislative Assembly of the state. They work as a team and swim or sink together. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ వాళ్ళతో ఎవరైనా ఏకీభవించని ఎడల ఒక మంత్రి, ఒక 12 మంది 15 మంది మంత్రులు ఉన్నారు అనుకోండి. ఇక్కడ వీళ్ళందరూ మంత్రులు, ఈయన ముఖ్యమంత్రి, ఈయన అధ్యక్షతన వీళ్ళందరూ నడుచుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరూ సమిష్టిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఒకవేళ ఒక మంత్రి గారు ఈ యొక్క అందరి యొక్క సలహాలకు అగెనిస్ట్ ఉన్నారు అనుకోండి. సో డెఫినెట్గా షుడ్ రిజైన్. లేదంటే ముఖ్యమంత్రి గారు గవర్నర్కు చెప్పడం జరుగుతుంది, అతను రెసిగ్నేషన్ ఇవ్వండి, అతన్ని రద్దు చేయమని, అతని మంత్రి పోస్ట్ని రద్దు చేయమని చెప్పడం జరుగుతుంది. లేదంటే అతనే రెసిగ్నేషన్ చేయాలి. చాలామంది మినిస్టర్స్ అలా చేయడం జరిగింది కూడా. కొంతమందికి కొన్ని సలహాలు నచ్చక, కొన్ని బిల్లులు నచ్చక కొంతమంది వాళ్ళు ఆ మినిస్ట్రీ పోస్ట్ నుంచి వేరవ్వడం జరిగింది. ఓకేనా. Each minister need not resign separately. The resignation of the chief minister amounts the resignation of the entire council of ministers. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ సపరేట్గా ఒక్కొక్కరు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి చీఫ్ మినిస్టర్ గారిని రిజైన్ చేస్తే ఆటోమేటిక్గా ఒక రాష్ట్ర మంత్రి మండలి అనేది రద్దవడం జరుగుతుంది. లేదంటే చీఫ్ మినిస్టర్ గవర్నర్కు రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా సబ్మిట్ చేసినట్టే. ఓకేనా. సో అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీళ్ళందరూ సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళ సమిష్టి రెస్పాన్సిబిలిటీకి ఈయన అధ్యక్షత వహించాల్సి ఉంటుంది, ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. ద క్యాబినెట్ డెసిషన్స్ బైండ్ ఆల్ ద క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ అదర్ మినిస్టర్స్ ఈవెన్ ఇఫ్ దే డిఫర్డ్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్స్. సో ఏదైనా క్యాబినెట్ సమావేశాల్లో ఏదైనా ఒక సమస్య గురించి పరిష్కారం కోసం వెతుకుతున్నప్పుడు వివిధ మంత్రులు డిఫరెంట్ పద్ధతులను చెప్పడం జరుగుతుంది. అందరూ కలిసి ఒక నిర్ణయానికి తీసుకురావడం జరుగుతుంది. ఆ నిర్ణయం మేబీ ఒకరు ఇద్దరు మినిస్టర్లకు నచ్చకపోయిన ఎడల
ఈవెన్ దో వాళ్ళకి నచ్చకపోయినా కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మినిస్టర్ మనకు ఆర్టికల్ 164 ద్వారా క్లియర్గా తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర విధానసభ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ద్వారా యొక్క రాష్ట్ర మంత్రిమండలిని కూడా రద్దు చేసే యొక్క అధికారం అనేది ఎమ్మెల్యేలకు భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది. ఓకేనా, రైట్. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకున్నాం కదా. నౌ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు తెలుసు, ఆల్రెడీ మనం సెంట్రల్ కేంద్ర మంత్రిమండలి గురించి తెలుసుకున్నాం కదా, సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ. సో ఆర్టికల్ 164 ఆల్సో స్టేట్స్ దాట్ ద మినిస్టర్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లేజర్ ఆఫ్ ఎ గవర్నర్. This means that the governor can remove a minister at any time when the council of ministers enjoy the confidence of legislative assembly. ఇక్కడ మనం ఒక్కొక్క మినిస్టర్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఒక్క మినిస్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఈ యొక్క మినిస్టర్ని ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమించడం జరుగుతుంది. ఈ యొక్క గవర్నర్ యొక్క ప్లెజర్ తోటే ఈయన ఆ యొక్క పోస్టులు ఉండడం జరుగుతుంది. ఒకవేళ గవర్నర్ ఈ యొక్క మంత్రిని మీరు రిజైన్ చేయండి అంటే కంపల్సరిగా రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఆ మంత్రి మండలికి ఈ యొక్క విధానసభలో అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఓకే, ఈవెన్ దో వాళ్ళకి ఓటింగ్లో కాన్ఫిడెన్స్ ఉన్న కానీ అంటే విశ్వాసం ఉన్న కానీ ఆ సభలో అందరూ ఎమ్మెల్యేలు ఈ యొక్క మంత్రి మండలికి సపోర్ట్ చేసిన కానీ ఆ యొక్క పర్టికులర్ మంత్రి ఉంటారు కదా, ఆ మంత్రిని గవర్నర్ గారు రిజైన్ చేయమని చెప్తే డెఫినెట్గా రిజైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నర్ గారు డైరెక్ట్గా చెప్పడం కుదరదు. డెఫినెట్గా ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ గారు ఈ యొక్క మంత్రిని రిజైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా ఒక ఇష్యూ మీద సపోజ్ వీళ్ళు తెలంగాణలో క్యాబినెట్ మినిస్టర్స్ అనుకుందాం, ఏదైనా ఒక ఇష్యూ మీద ఒక మినిస్టర్ ముఖ్యమంత్రితో కానీ ఈ యొక్క రాష్ట్ర మంత్రి మండలితో కానీ ఏకీభవించడం లేదనుకోండి, అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు ఓకే గవర్నర్ గారికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంత్రి గారిని మీరు రిజిగ్నేషన్ అడగండి అని చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు గవర్నర్ గారు అతనికి రిజిగ్నేషన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఈవెన్ దో ఈ యొక్క రాష్ట్ర మంత్రి మండలికి ఈ యొక్క అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఉన్నప్పటికీ. ఓకేనా, సి ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్, రిమెంబర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ఎ మినిస్టర్, the chief minister can ask him to resign or advise the governor to dismiss him. చూసారా, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. హైడ్రా ఉంది, హైడ్రా కమిషన్ గురించి ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్లో ఒకరికో ఇద్దరికో నచ్చట్లేదు, ఒకరికి నచ్చట్లేదు. సపోజ్ వాళ్ళు ఈ హైడ్రాకి అగెనిస్ట్గా ఉన్నారు అనుకుందాం. అలాంటప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అతన్ని డైరెక్ట్గా రిజైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. లేదంటేనా గవర్నర్ గారితో డిస్మిస్ చేయడం జరుగుతుంది, లేదంటే రిజిగ్నేషన్ చేయడం జరుగుతుంది. అది సింపుల్. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్టికల్ 164. నెక్స్ట్, నో లీగల్ రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా తెలుసుకున్నాం, కేంద్ర మంత్రి మండలిలో కూడా. అంటే దేశంలో కేంద్ర మంత్రి మండలి వారి సలహాలు ఓకే వారిచ్చే సలహాలు రాష్ట్రపతికి ఎలాంటి కోర్టులో డిస్కషన్ అనేది ఉండరాదు. నో లీగల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సి కోర్ట్ ఈజ్ బార్డ్ ఫ్రమ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ అడ్వైస్ రెండర్డ్ బై ద మినిస్టర్స్ టు ద గవర్నమెంట్. ఓకే, సో డెఫినెట్గా కోర్టులు అనేవి ఓకే అదొక ఇండిపెండెంట్ బాడీ. ఈ యొక్క రాష్ట్ర మంత్రి మండలి ఎటువంటి సలహా గవర్నర్కి ఇచ్చినా వాటి గురించి కోర్టులో ఎంక్వైరీ చేయకూడదు. ఓకేనా, సపోజ్ యూ కెన్ సీ హైడ్రా కమిషన్ తీసుకుందాం. సో హైడ్రా కమిషన్ అనేది యొక్క హైడ్రా కమిషన్ అంటే ఇలా ఉండాలి, ఇంతమంది మెంబర్స్ ఉండాలి, ఇలాంటి పనులు చేయాలనేది ఒక రాష్ట్ర మంత్రి మండలి డిజైన్ చేసి ఉంటుంది.
ఆ డిజైన్ చేసింది గవర్నర్ దగ్గర తీసుకెళ్తారు. ఆర్డినెన్స్ రీసెంట్గా కూడా పాస్ అయింది తెలుసు మీకు. సో ఆ గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేస్తాడు కదా, ఈ యొక్క సలహాలు హైడ్రా కమిషన్ గురించి కోర్టులో డిస్కషన్ అనేది పెట్టొద్దు. కోర్ట్ ఈస్ బార్డ్ ఫ్రమ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ అడ్వైస్ రెండెడ్ బై ద మినిస్టర్స్ టు ద గవర్నర్. అంటే కోర్టు మినిస్టర్ మీద కేసు పెట్టే, అంటే మినిస్టర్స్ని క్వశ్చన్ చేసే అధికారం లేదు కోర్టుకి. అందుకే మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేసినారా, కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి గురించి కానీ, యొక్క హైదరాబాద్లో జరిగే హైడ్రా సిచ్యుయేషన్ గురించి కానీ డిస్కస్ చేయలేదు. జస్ట్ హైడ్రా కమిషన్ అనేది వర్క్ చేయాలి, కానీ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, లేదంటే ఇలాంటి ఇంటిమేషన్ లేకుండా కూల్స్తున్నారు అనేది చెప్పడం జరిగింది. కానీ హైడ్రా కమిషన్ ఈజ్ రాంగ్, ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రాంగ్, స్టేట్ గవర్నమెంట్ డెసిషన్స్ ఆర్ రాంగ్, స్టేట్ గవర్నమెంట్ డెసిషన్స్ గేవ్ టు ద గవర్నర్ ఈజ్ రాంగ్, అలాంటి చెప్పే అర్హత కోర్టుకు లేదు. దాన్ని నో లీగల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. కోర్ట్ ఈజ్ బార్డ్ ఫ్రమ్ ఎంక్వైరింగ్ ద అడ్వైస్ గివెన్ బై ద మినిస్టర్స్ టు ద గవర్నర్. ఎంక్వైరీ చేయొద్దు. రైట్. నెక్స్ట్ ఈస్ కాంపోజిషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్. సో రాష్ట్ర మంత్రి మండలిలో ఎంతమంది మంత్రులు ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో ద టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ shall not exceed 15%. Shall not exceed 15% of the total strength of the legislative assembly. మనము సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలుసుకుంటే కేంద్ర మంత్రి మండలికి ఎటువంటి మినిమం స్ట్రెంగ్త్ ఉండాలి అనేది ఎక్కడ భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. ఈవెన్ రాష్ట్ర మంత్రి మండలి గురించి కూడా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంటే మొట్టమొదటి భారత రాజ్యాంగంలో ఎటువంటి క్లాస్ అనేది లేదు. ఈ యొక్క మినిమం స్ట్రెంగ్త్ అనే దాన్ని మనకు అమెండ్మెంట్ 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే స్టేట్లో మినిమం కొంతమంది మినిస్ట్రీస్ ఉంటే ప్రజలకు పరిపాలన అనేది మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో మనకు ఈ యొక్క భారత రాజ్యాంగంలో 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మినిమం నంబర్ ఆఫ్ మినిస్టర్స్ అనేది కాంపోజిషన్ అనేది వచ్చింది. అదే కేంద్రంలో ఇటువంటి మినిమం స్ట్రెంగ్త్ అనేది లేదు. ఓకేనా. సీ హియర్, ఇన్క్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసి 15% ఉండాలి. సపోజ్ 100 అనుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో డెఫినెట్గా 15% అనేది కంపల్సరీగా, అంటే 15 మెంబర్స్ అనేవారు డెఫినెట్గా ఈ యొక్క రాష్ట్ర మంత్రి మండలిలో ఉండాలి. ఓకే, రాష్ట్ర మంత్రి మండలిలో మినిమం స్ట్రెంగ్త్, లైక్ ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి ఎమ్మెల్యేస్, 15 అన్న మినిస్టర్స్గా ఉండాలి, ఇన్క్లూడింగ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ తీసేస్తే 14 మెంబర్స్ అన్నట్టు. ఓకేనా. సి బట్ ద నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ షెల్ నాట్ లెస్ దాన్ 12. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, 15% అని ఉండాలి. అంటే ఎందుకు ఇచ్చినారంటే ఇది కొన్ని స్టేట్స్లలో ఎమ్మెల్యేస్ తక్కువ ఉంటారు, 60, 40, 50 ఎమ్మెల్యేస్ అలా ఉంటారు. అలాంటి స్టేట్లకి ఓకే 15% అనేది వర్కౌట్ అవ్వదు, చాలా తక్కువ వస్తుంది మినిస్ట్రీస్ అప్పుడు. అందువల్ల మనకు ఈ యొక్క 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 15% అన్నా ఉండాలి, లేదంటే మినిమం 12 అన్నా ఉండాలి. మినిస్ట్రీస్ వచ్చేసి రాష్ట్ర మంత్రి మండలిలో సభ్యులు వచ్చేసి 12 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే 15 మెంబర్స్. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఢిల్లీ NCERT రీజియన్ ఉంది కదా, వీటికి 10% ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేస్ చాలా తక్కువ మంది ఉంటారు, 30 మంది ఉంటారు, కాబట్టి 10% ఇవ్వడం జరిగింది. నా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద టర్మ్ మినిస్ట్రీ ఆర్ మినిస్ట్రీస్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద సెంటర్ అండ్ నాట్ ఇన్ ద స్టేట్. ఇన్ అదర్ వర్డ్స్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డిపార్ట్మెంట్స్. గుర్తుపెట్టుకోండి మీరు, మనము స్టేట్ గవర్నమెంట్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే హోమ్ మినిస్ట్రీ, ఓకే, అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది ఉండదు. హోమ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్,
ఓకే, అలా ఉంటుంది కానీ మినిస్ట్రీ ఉండదు. ఓన్లీ యొక్క మినిస్ట్రీ అనే వర్డ్ని మనం సెంట్రల్ గవర్నమెంట్లోనే వాడడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, స్టేట్ గవర్నమెంట్లో మనం డిపార్ట్మెంట్ అనడం జరుగుతుంది, మినిస్ట్రీ అనొద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి భారత రాజ్యాంగంలో ఎటువంటి మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ మినిస్ట్రీస్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మినిమం స్ట్రెంగ్త్ 15% ఆఫ్ ద టోటల్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ అనేది చెప్పడం జరిగింది. లేదంటే మినిమం నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసి 12 కంటే ఎక్కువ ఉండాలి, 12 కంటే ఎక్కువ ఉండాలనేది చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ తెలిసింది. సో మినిస్ట్రీస్ అనుకుంటే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనుకుంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ డిప్యూటీ మినిస్టర్. ఓకేనా, అందరినీ కలుపుకునే మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర మంత్రిమండలి అంటాం. ఎవరెవరిని? క్యాబినెట్ మినిస్టర్స్ని, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్, డిప్యూటీ మినిస్టర్. సో మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో తెలుసుకున్నాం కదా, క్యాబినెట్ మినిస్టర్స్కి ఓకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు మంచి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. లైక్ ద క్యాబినెట్ మినిస్టర్స్ హెడ్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. ఓకే, ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ లైక్ హోమ్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, అగ్రికల్చర్ అండ్ సో ఆన్. హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ, ఇలాంటి మినిస్ట్రీస్ క్యాబినెట్ మినిస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. The ministers of state can either be given independent charge of department or can be attached to the cabinet ministers. So ministers of state as usual మనకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా తెలుసుకున్నాం కదా. సో సపరేట్ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు, లేదంటే క్యాబినెట్ మినిస్టర్కి అటాచ్మెంట్ ఇవ్వచ్చు. డిప్యూటీ మినిస్టర్ అనేది జస్ట్ పొలిటికల్ రీజన్ వల్ల డిప్యూటీ మినిస్టర్ని పెట్టడం జరుగుతుంది. లైక్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఓకే జనసేన పార్టీకి కూడా కొన్ని గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ క్యాబినెట్ మినిస్టర్స్. సో పొలిటికల్ రీజన్ వల్ల ఇక డిప్యూటీ మినిస్టర్ అనేది పెట్టడం జరుగుతుంది. మేజర్గా క్యాబినెట్ మినిస్టర్స్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ యొక్క రాష్ట్ర మంత్రి మండలిలో క్యాబినెట్ గురించి తెలుసుకుందాం. ఓకే, క్యాబినెట్ ఈజ్ ఎ స్మాలర్ బాడీ. ఓకేనా, ఈ యొక్క రాష్ట్ర మంత్రి మండలిలో ఒక కేంద్ర బిందువు, సెంటర్ ఆఫ్ పవర్ అంటాం దాన్ని. ఈ యొక్క సెంటర్ ఆఫ్ పవర్ ఎవరికి ఉంటుంది అంటే క్యాబినెట్కి ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ న్యూక్లియస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇట్ కంటైన్స్ ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్స్. ఇట్ ఈస్ ద రియల్ సెంటర్ ఆఫ్ అథారిటీ ఇన్ ద స్టేట్. గుర్తుపెట్టుకోండి, వాస్తవ కార్యనిర్వాహక అధికారాల అన్నీ ఒక క్యాబినెట్ చేతుల్లో ఉంటాయి. ఏ డెసిషన్ అన్నా క్యాబినెట్ సలహా మేరకే అది పాలసీగా మారడం జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సపోజ్ హైడ్రానే ఉంది, ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేయలేదంటే హైడ్రా అనేది బయటికి రాదు. రైట్, సో వాళ్ళకి ఏ అధికారాలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చూద్దాం. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఇన్ ద స్టేట్. సో క్యాబినెట్ అనేది హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఓకే, ఇట్ ఈస్ ద చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్ బాడీ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా పాలసీ తీసుకురావాలన్నా, ఏ పాలసీని మాడిఫై చేయాలన్నా క్యాబినెట్ ఈస్ ద మెయిన్. It is the supreme executive authority of the state government. Remember, అతి ముఖ్యమైన కార్యనిర్వాహక వ్యవస్థలో ఈ యొక్క క్యాబినెట్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. క్యాబినెట్ ఈజ్ ద మెయిన్ థింగ్. క్యాబినెట్లోనే మినిస్టర్స్ మెయిన్. ఓకేనా, ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ టు ద గవర్నర్. మనకు తెలుసు కదా, సలహా ఇవ్వడం జరుగుతుంది గవర్నర్కు. ఇట్ ఈస్ ద చీఫ్ క్రైసిస్ మేనేజర్ అండ్ దస్ డీల్స్ విత్ ఆల్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో ఓకే దే విల్ యాక్ట్ యాజ్ ఎ చీఫ్ క్రైసిస్ మేనేజర్. దే విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే వాంట్. సపోజ్ వరదలు వచ్చినాయనుకోండి, ఓకే వరదలు వచ్చినప్పుడు లైక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని పిలవాలనుకుంటున్నారు, దే విల్ డూ దట్.
సాయం చేయాలనుకుంటున్నారు, దే విల్ డూ దట్. వాళ్ళ డెసిషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా కానీ. ఇట్ డీల్స్ విత్ ఆల్ మేజర్ లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఓకేనా, లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి కూడా వీళ్ళు డీల్ చేయడం జరుగుతుంది. ఇట్ ఎక్సర్సైజెస్ కంట్రోల్ ఓవర్ అ హైయర్ అపాయింట్మెంట్ లైక్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, సీనియర్ సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటర్స్. సో కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, ఎలక్షన్ కమిషన్ స్టేట్ లెవెల్లో, ఓకే, అండ్ సెక్రటేరియట్స్, ప్రిన్సిపల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్, వీటి అందరినీ వీళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకుంటే ఈ మెంబర్స్ క్యాబినెట్ మినిస్టర్స్, ఆంధ్రాలో తీసుకుంటే వీళ్ళందరూ క్యాబినెట్ మినిస్టర్స్. ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్? సో క్యాబినెట్కే పవర్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఎమ్మెల్యే, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్తో పోలిస్తే క్యాబినెట్ మినిస్టర్స్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ రిలేటెడ్ టు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో మనకు భారత రాజ్యాంగం ద్వారా ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రాష్ట్ర మంత్రిమండలికి ఎలా అపాయింట్ చేయబడతారు, ఓకే, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అధికారాలు ఏంటి, వీటన్నిటి గురించి ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా మనకు వివరించడం జరిగింది. సో ఆర్టికల్ 163 ద్వారా ఏం తెలియజేస్తుందంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్. ఆర్టికల్ 164 అదర్ ప్రొవిజన్స్ యాజ్ ఎ మినిస్టర్. ఆర్టికల్ 166 కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. Article 167 duties of chief minister as respect to the furnishing information up to the governor. Article 177 rights of ministers as respect to the houses. సో ఈ ఆర్టికల్స్ మనకు ఒక రాష్ట్ర మంత్రి మండలి గురించి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. రైట్, సో రాష్ట్ర మంత్రి మండలి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో రాష్ట్ర మంత్రి మండలి ఎలా అపాయింట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది, రాష్ట్ర మంత్రి మండలి యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అని వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు వివరిస్తున్నా. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ కెన్ బి ద మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ తెలంగాణస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఇక్కడ తెలంగాణ అని అడగడం జరిగింది, కానీ ఏ స్టేట్ అయినా తీసుకోవచ్చు మనం. తెలంగాణ నేను కంపల్సరీ ఏం కాదు, ఏ స్టేట్కైనా మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంత అంటే 12. షెల్ నాట్ బి లెస్ దాన్ 12, షెల్ నాట్ బి లెస్ దాన్ 12. గుర్తుపెట్టుకోండి, మినిమం స్ట్రెంగ్త్ 12 ఉండాలి. ఓకే, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, మినిమం 12 ఉండాలి. ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ షెల్ నాట్ exceed of the total number of members of legislative assembly in that 15%. సో మినిమం 12 ఉండాలా, కానీ మ్యాక్సిమం 15% కంటే అబౌవ్ ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి, సారీ ప్రీవియస్ క్వశ్చన్లో మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు అన్నాను కదా, అలా కాదు. 12 ఉండాలి మినిమం, 12 కంటే ఎక్కువ ఉండాలి. ఎంతవరకు? 15%. 15% వరకు ఉండాలా, ఓకేనా, 15% వరకు ఉండాలి. హూ ఈజ్ ద కరెంట్ ఫారెస్ట్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? మీకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి డిటర్మైన్డ్ బై స్టేట్ లెజిస్లేచర్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రి మండలికి ఎవరు? పార్లమెంట్లో ఉన్న సభ్యులు నిర్ణయించడం జరుగుతుంది సాలరీస్, జీతభత్యాల గురించి. అలాగే స్టేట్ లెవెల్లో రాష్ట్ర మంత్రి మండలి యొక్క జీతభత్యాల గురించి స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వన్, a person who is not a member of state legislature can be appointed as a council of minister for dash, within which time he should be elected to state legislature, failing which he ceases to be a chief minister. అంటే 6 months. ఓకే, సో ఏదర్ మినిస్టర్ని కానీ లేదంటే చీఫ్ మినిస్టర్ కానీ ఈ రెండు సభల్లో లైక్ విధానసభ, విధాన మండలి అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్ కానటువంటి వ్యక్తిని కూడా మనం ముఖ్యమంత్రిగా లేదంటే ఏదైనా మంత్రిగా నియమించడం జరుగుతుంది. కానీ మనం 6 months టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 months టైంలో ఏదో ఒక సభకి, విధాన సభకు కానీ విధాన మండలికి కానీ సభ్యుడు కావాల్సి ఉంటుంది వితిన్ 6 monthsలో. సో 6 months ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ధన్యవాదాలు.